మా తండ్రి తర్జుమా చేస్తున్నటువంటి ఆయన సహోదరుని సహమికుల్లో జ్ఞాపకం చేసుకోండి, మీ దాస మిత్రుల్లో బలపరచండి ఆయన. మా తండ్రి చక్కని ఆలోచన ఇచ్చి మా తండ్రి నాయన మాటలు స్పష్టంగా పలకడానికి ఇంకనూ బలపరచమని వేడుకుంటున్నాం, సహాయంగా ఇచ్చేయండి. శ్రేష్టమైన మీ సన్నిధి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్న సమయాన్ని అంతటి మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడు యేసు ప్రభు శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. పిల్లరా మన మధ్య దైవజనులు ఉంటూ ఉన్నారు, ఎంజే బాబు గారు, వారు మనకు వాక్యం అందిస్తారు. సురేష్ బాబు గారు మనకి తర్జుమా చేస్తారు. To praise God for yet another opportunity the Lord has given to us to come into His presence. ఆయన సన్నిధిలోనికి రావడానికి దేవుడు మరొకసారి మరి తరుణాన్ని అనుగ్రహించినందుకు దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. And we need to acknowledge His presence with us. మనము ఆయన సన్నిధిని, ఆయన మనతో ఉన్నాడనేటువంటి దాన్ని గుర్తించి గమనించుకొని ఉండవలసిన వారంగా ఉన్నాం. And let us be careful and mindful of this fact that He walks in the midst of the children of God. దేవుని పిల్లల మధ్య దేవుడు నడుస్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడని మనసు కలిగి జాగ్రత్తగా ఉండాలి. And I see some of the new faces this evening. ఈ సాయంకాలంలో కొంతమంది క్రొత్త ముఖాలు నేను గమనిస్తూ ఉన్నాను. We welcome you in the name of the Lord. ప్రభు నామములో వారికి కూడా స్వాగతం చెప్తూ ఉన్నాను. We are talking about the millennial kingdom of the Lord Jesus. యేసు ప్రభు యొక్క 1000 ఏండ్ల పరిపాలన గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. We are still in the introductory classes. ఇప్పటికి కూడా మనము ఉపోద్ఘాతపు క్లాసులోనే ఉన్నాం. We haven't yet entered into the actual days of the millennial kingdom. ఇంకా మనము వాస్తవముగా ఆ దినాలలో 1000 ఏండ్ల పరిపాలన కాలంలో జరగబోయేటువంటి సంగతుల్లోకి ఇంకా మనం వెళ్ళలేదు. And the Lord willing, tomorrow we will enter into the days of millennium. ప్రభు చిత్తమైతే రేపటి దినాన మనము 1000 ఏండ్ల పరిపాలనలోనికి ఎంటర్ అవుతాం. Tomorrow I'll deal with 3 more important topics. రేపటి దినాన ఇంకా 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాల వైపు వెళ్తాం. Tomorrow we will talk about the government of the millennial kingdom. రేపు మరి 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుందో, ప్రభుత్వం ఎలా ఉంటుందో రేపు చూస్తాం. And the blessings of the millennial kingdom, that is second thing. రెండవదిగా ఆ 1000 ఏండ్ల పరిపాలన వలన దీవెన ఆశీర్వాదాలు మనం చూస్తాం. And finally we will talk about the worship in the millennial kingdom. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మూడవదిగా దేవుని ఆరాధించుట అనే సంగతిని మనము చూడబోతున్నాం. This morning I explained about the kingdom of heaven, kingdom of God. పరలోక రాజ్యమును గురించి, దేవుని రాజ్యమును గురించి మనము వివరంగా ఆలోచన చేశాం. Kingdom of heaven, which was proclaimed by John the Baptist, speaks about millennial kingdom. బాప్తిస్మమిచ్చి యోహాను ప్రకటించినటువంటి పరలోక రాజ్యము అనేటువంటిది 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించిన. Why it is called kingdom of heaven? ఎందుకు అది పరలోక రాజ్యము అని చెప్పబడింది? It's because God of heaven is going to establish that kingdom. ఎందుకనంటే పరలోకమందున్న దేవాది దేవుడు దానిని నిర్ణయించి నడిపిస్తూ ఉన్నాడు కనుక. God is going to deal with the people directly. ఆ ప్రజలను నేరుగా దేవుడే పరిపాలన చేయబోతూ ఉన్నాడు. Until now he is dealing with people indirectly. ఇప్పటి వరకు కూడా తన ప్రజలను ఆయన వెనుక వైపు ఉండి నడిపిస్తూ ఉన్నాడు. In the sundry times he dealt with the people of God in diverse manners. ఆదివారమున Sundry times in the past days. పూర్వకాలంలో ఆ దేవుడు పరోక్షంగా ఉండి వారిని నడిపించాడు. Various methods he has used. ఎన్నో పద్ధతులు ఆయన అవలంబించాడు. He talked through his prophets. ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడాడు. Talked through the angels. దేవదూతల ద్వారా మాట్లాడాడు. Many times he directly talked to the people.
చాలా సార్లు ప్రత్యక్షంగా కూడా ఆయన మాట్లాడాడు. These days he is talking through his son the word of God. ఈ దినాలలో దేవుని వాక్యము అయినటువంటి ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. But during those days, during the millennial kingdom, God will deal with the people directly. ప్రత్యక్షంగా ఆ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ప్రజలతో నేరుగా ఆయన పరిపాలన జరిగించేవాడుగా ఉన్నారు. Because in that kingdom the Lord Jesus Christ is going to rule as a King of Kings and Lord of Lords. ఆ దినాలలో ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆ 1000 ఏండ్లు పరిపాలన చేయబోతూ ఉన్నారు. As I mentioned in the morning, the church is not expecting the Lord to come down to the world as a King of Kings. ఇప్పుడు ఆయన రాజులకు రాజుగా ఆయన ఈ లోకానికి రావడానికి మనము ఎదురు చూడటం లేదు. We are not expecting. మనం ఎదురు చూడటం లేదు అలా. We are expecting him to come like a bridegroom. ఈ లోకానికి ఆయన వరుడుగా మాత్రమే రావాలని ఎదురు చూస్తూ ఉన్నాం. Remember that, because I have heard, not here, several places, many have prayed like Lord, you are going to come for us as a King of Kings. మా కొరకు రాజులకు రాజుగా రాబోతున్నాడు అని ఈ స్థలంలో కాదు కానీ మరికొన్ని స్థలాలలో వాళ్ళు చెప్పుకోవడం అనేటువంటిది నేను విన్నాను. No, while they pray, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు అలా. because I observe when somebody prays, I hear, because we need to hear. కొంతమంది వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సంగతి నేను విన్నాను. We need to hear when somebody prays. వేరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం వినాలి. While the prayer is going on, I don't like to see some commotion here and there. ప్రార్థన జరుగుతూ ఉండగా, ప్రార్థన చేయబడుతూ ఉండగా కొంతమంది అటు ఇటు తిరగడం అనేటువంటిది మంచిది కాదు. The most indisciplinary action which is found in the churches is all arrangements are rearranged or reorganized while the prayer is on. చాలా సంఘాలలో ప్రార్థన చేసేటప్పుడే అరేంజ్మెంట్స్ అన్ని చేస్తా ఉంటారు, అటు ఇటు కదులుతా ఉంటారు. అది తప్పు, మంచిది కాదు. And you think that while people have closed the eyes, you can organize things. మనము అనుకునేది ఏంటంటే కళ్ళు మూసుకుంటూ ఉంటూ ఉండగా ప్రజలు మనము ఏదైనా సంగతులు సరి చేయవచ్చు అనుకుంటున్నాం. But the eyes of the Lord are not closed. ప్రభు యొక్క కన్నులు మాత్రము మూయబడి ఉండటం లేదు. We need to understand that. మనం అది అర్థం చేసుకోవాలి. When somebody prays, or even in the worship somebody is praising and you need not to move at all. ఎవరైనా దేవుని ప్రార్థిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే ఆ సమయంలో మనం ఎప్పుడు కూడా అటు ఇటు తిరగకూడదు. Organizing, reorganizing, these things should take place much before the meeting is organized. మీటింగ్ ప్రారంభానికి ముందే తగినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ముందే చేసుకోవాలి కానీ ప్రార్థన చేసేటప్పుడు కాదు. So we are not waiting for the Lord Jesus Christ to come as King of Kings, but as the bridegroom. ఆయన వరుడుగా మాత్రమే ఈ లోకానికి రావాలి అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉన్నాం కానీ రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మాత్రం కాదు. When he comes as a King of Kings, where we will be? ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వచ్చేటప్పుడు మనం ఎక్కడుంటాము? Answer. With him. ఆయనతోనే ఉంటాం. We will be with him. ఆయనతోనే ఉంటాం. So there is no point in praying that you are going to come for us as the King of Kings. కాబట్టి అలాగ ప్రార్థన చేయడంలో సరైనటువంటి అర్థం లేదు. Many do that out of ignorance. I do understand. తెలియక కొంతమంది అలాగ చేస్తూ ఉంటారు. And now when the Lord Jesus Christ will come, he will establish his millennial kingdom. ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన 1000 ఏండ్ల పరిపాలనను ప్రారంభిస్తారు. But this evening I am going to speak to you that how the character of the Lord Jesus Christ would be when he comes to establish the kingdom. 1000 ఏండ్ల పరిపాలనను ఆయన స్థాపించడానికి ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వాడై ఉంటాడో యేసు ప్రభు అది ఈ రోజు మనం గమనిద్దాం. When he came to this world, he came as the Lamb of God. ఈ లోకానికి వచ్చినప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు గొర్రె పిల్ల వలె వచ్చారు. Lamb speaks about meekness. ఆ గొర్రె పిల్ల అనేటువంటిది వినయానికి సంబంధించినటువంటి. Lamb speaks about sacrifice. ఆ గొర్రె పిల్ల అనేటువంటిది బలిని సూచించేదిగా కనబడుతుంది. Lamb speaks about substitution. ఆ గొర్రె పిల్ల అనేటువంటిది ప్రత్యామ్నాయానికి సంబంధించింది. Lamb speaks about harmless. ఆ గొర్రె పిల్ల అనేటువంటిది ఏమాత్రం మనకు హాని చేయదు అనేటువంటిది. That was the character of the Lord
Jesus Christ when he came to this world. ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు. But when he is going to come as a King of Kings, ఆయన రాజులకు రాజుగా ఈ లోకానికి వచ్చినప్పుడు he is going to come as the Lion of the tribe of Judah. యూదా గోత్రపు కొదమ సింహముగా ఆయన రాబోతూ ఉన్నాడు. Lion speaks about kingship and authority. ఆ సింహము చూస్తే మనం అది అధికారాన్ని కూడిందిగా కనబడుతూ ఉంది. Lion speaks about which demands respect and honor. ఆ సింహము అనేటువంటిది గౌరవాన్ని తీసుకోవాలనుకునేటువంటిదిగా ఉంది. Lion speaks about power and might. ఆ అధికారంతో కూడింది, బలముతో కూడిందిగా ఆ సింహము కనబడుతుంది. So that's going to be the character of the Lord Jesus when he will come as a King of Kings. కనుక రాజులకు రాజుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన వ్యక్తిత్వము అలా ఉండబోతూ ఉంది. When he came down, he was so meek and humble. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన బహు విధేయుడిగా కనబడ్డాడు. Though he was threatened, he did not revile. ఆయన ఎదిరించబడినప్పటికీ కూడా ఆయన తిరిగి బదులుగా ఆయన ఎదిరించిన వాడు కాదు. He was obedient unto the death, even the death on the cross. శిలువలో మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించిన వాడు అని మనం చూస్తున్నాం. But now when he is going to come as the King of Kings, ఆయన రాజులకు రాజుగా వచ్చినప్పుడు he is going to manifest the might and wisdom of God. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, రాజులకు రాజుగా వచ్చినప్పుడు ఆయన యొక్క జ్ఞానముతోను సమస్త విధములైన సార్వభౌమతో ఉంటాడు. This evening I am going to deal with, as I mentioned, the names and titles applied to Christ in the millennium. వెయ్యేండ్ల పరిపాలనలో యేసు ప్రభువుకు పెట్టబడేటువంటి పేర్లు మనము కొన్ని గమనించగలుగుతాం. Applied to Christ in the millennium. వెయ్యేండ్ల పరిపాలనలో ప్రభువుకు ఆపాదించబడినటువంటి పేర్లు మనము కొన్ని చూస్తాం. These names speak about the manifold relationship of the Lord Jesus Christ and of his person and the work in that day. ఆ దినాలలో ఆయన జరిగించబోయేటువంటి కార్యక్రమానికి ఆయనకు సంబంధించినటువంటి ఆ వ్యక్తిత్వ లక్షణాలన్నిటికీ కూడా సరిపోయిందిగా ఆ పేర్లు ఉండబోతూ ఉన్నాయి. Biblical names speak about character of the person. బైబిల్లో ఉన్నటువంటి పేర్లు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తు చేసేవిగా కనబడుతూ ఉన్నాయి. These days there are many who have beautiful names. ఈ దినాలలో చాలా అందమైన రమ్యమైనటువంటి పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. I like the name Namrata. నమ్రత అనేటువంటి పేరు చాలా చక్కగా ఉంటుంది. Namrata means obedience. Obedience. సో నమ్రత అనేటువంటి పేరు చాలా చక్కని పేరు. But I'm sorry, she is not at all obedient. కానీ వ్యక్తిత్వాన్ని బట్టి గమనిస్తే ఆమెలో ఏమాత్రం కూడా నమ్రత లేదు. I know one Shanti in Chennai. చెన్నైలో ఒక శాంతి అనే సహోదరి ఉంది. Her husband always says, "Who call you Shanti?" ఆమె భర్త ఎప్పుడు చెబుతాడు, ఎవరు నీకు శాంతి అని పేరు పెట్టింది అని. She is always unrest and will create unrest. ఆమె ఎప్పుడు కూడా అశాంతిగా ఉండి అశాంతిని సృష్టిస్తుంది. Names, people have beautiful names. కనుక ప్రజలు ఎంతో చక్కని పేర్లు పెట్టుకుంటారు. I don't know whether you have heard, in North India we have mighty names. నార్త్ ఇండియాలో, ఉత్తర భారతంలో చాలా బలము కలిగినటువంటి పేర్లు పెట్టుకుంటారు. Particularly those who come from Punjab. పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన వారు విశేషంగా అలాంటి పేర్లు పెట్టుకుంటారు. Somebody's name is Sher Singh. కొంత ఒక ఆయన పేరు షేర్ సింగ్ అంటారు. You know what the meaning of Sher? షేర్ అంటే మనందరికి తెలుసు కదా, Tiger, a lion. కాబట్టి సింహము, Sher Singh. సింహపు సింగు. But he is afraid of cats. కానీ ఆయనకి పిల్లులు అంటేనే భయం. The name is Tiger Singh. ఆ పేరు మాత్రము సింహముగా ఉంది కానీ పిల్లంటేనే భయం. And there is one more name in Delhi. I know that brother. His name is Shringar Masi. శ్రీంగార్ మసి అని ఢిల్లీలో ఒక సహోదరుని పేరుంది. Shringar means singar, beautify yourself. అలంకరించుకునేటువంటి సంగతి. You can't sit beside him. కానీ ఆయన ప్రక్కన మనం కూర్చోలేము. He won't take bath at all. అతను స్నానమే చేయడు. What
beautiful names, whereas there is no beauty in the character. కనుక పేర్లలో ఉన్నటువంటి అందము వారి యొక్క వ్యక్తిత్వంలో కనపడకుండా ఉంది. But that's not the case with the Bible. పరిశుద్ధ గ్రంథముతో అలాంటిది కాదు. Particularly in the case of the Lord Jesus Christ. ముఖ్యముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం పట్ల అలాంటిది మనం చూడం. The meaning of Jesus, say, యేసు ప్రభు యొక్క పేరుకు అర్థము Savior, the one who saves from sins. పాపముల నుండి ఆయన రక్షించువాడు, రక్షకుడు. Full meaning. అది పూర్తి అర్థం. Not just Savior. రక్షకుడు మాత్రమే కాదు. Savior from the sins. పాపముల నుండి రక్షించువాడు. Did he save? నీవు రక్షింపబడ్డావా? No. Did he save? ఆయన He did. Yes. ఆయన రక్షించాడు. He did save me. ఆయన నన్ను రక్షించాడు. He did save him. ఆయన నన్ను రక్షించాడు. He did save so many people. ఆయన ఎంతో మందిని రక్షించాడు. And he is ready to save you even tonight. ఈ రాత్రి నిన్ను నేను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. What you need to do? ఆయన నువ్వు చేయాల్సింది ఏంటి? You need not to give 1 crore rupees here. ఒక కోటి రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. Just have faith in the Lord. ఆయన యందు విశ్వాసం ఉంటే చాలు. And a simple faith on the cross of Calvary, the atoning work of the Lord Jesus. ఆయన శిలువలో చేసినటువంటి ఆ గొప్ప బలి యాగమునందు విశ్వాసం ఉంచడం మాత్రమే. You shall be saved. నీవు అప్పుడు రక్షింపబడతావు. And now the day is going to come. He is going to be revealed by various names. They speak about his character. కాబట్టి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనకు అనేక పేర్లు చెప్పబడుతున్నాయి. ఆ పేర్లు ఆయన వ్యక్తిత్వాన్ని సూచించేవిగా ఉండబోతున్నాయి. There are 5 important names. అక్కడ ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మన ప్రభువుకు 5 ముఖ్యమైనటువంటి పేర్లు ఇవ్వబడుతూ ఉన్నాయి. Number 1. మొట్టమొదటిది The branch. ఆయన కొమ్మ అని చెప్పబడింది. The branch. కొమ్మ. In this there are 4 sub-names which are very much similar to the branch. ఈ కొమ్మ అనే దానికి దాదాపుగా సరిపోయినవిగా ఉంటున్నటువంటి అనుగుణంగా కొన్ని 4 పేర్లు ఉన్నాయి. One is branch of Jehovah. I'll explain later on. యెహోవాకు కొమ్మ. The branch of David. దావీదు కొమ్మ. Servant, the branch. సేవకుడైనటువంటి కొమ్మ. The man whose name is the branch. ఒక మనుషుడు, ఆయన పేరే ఆ కొమ్మ. So under the branch there are 4 identical names. అలాగే ఆ కొమ్మ కింద మరి 4 అలాగా దాని పోలికగా కనిపించేవి 4 కనబడుతున్నాయి. So the word branch, the name branch is used in 4-fold way. కాబట్టి ఈ కొమ్మ అని ఉపయోగించబడినటువంటి సంగతి 4 విధాలుగా మనకు అర్థం చెప్పించే. What these 4-fold names speak about? ఈ 4 విధాలుగా ఉన్నటువంటివి ఏమి మనకు నేర్పిస్తూ ఉన్నాయి? First one, మొట్టమొదటి, that is the branch of Jehovah. యెహోవా కొమ్మ. Kindly turn to book of Isaiah chapter 4 verse 2. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము చూద్దాం. చూడండి. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేల్లో తప్పించుకుని వారికి భూమి పంట అత్యాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. Now it speaks about again on that day. ఆ దినమున. What that day? అది ఏ దినము? This afternoon I mentioned what that day speaks about. అది ఏ దినాన్ని సూచిస్తూ ఉంది? Answer: the day of the Lord begins with rapture. కనుక సంఘము ఎత్తుకొని పోబడేటువంటి ఆ దినంతో ఇది ప్రారంభం అవుతుంది. That day, ఆ దినము. and the day of the Lord will culminate with what? Come on. ఆ దినము దేనితో ప్రారంభం అవుతూ ఉంది? No. Finish. దేనితో అది ముగింపు కాబోతూ ఉంది? Oh, you have forgotten. This afternoon we have talked. Yes. Should I repeat the question? You are not following. The day of the Lord begins with the rapture. ప్రభు దినము ఆయన సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళినటువంటి దినంతో ప్రారంభమవుతుంది.
is culminated with the final judgment. కాబట్టి అంత్యములో జరిగేటువంటి తీర్పుతో అది ముగించబడబోతూ ఉంది. Okay, remember that. These are very important things. ఇవి చాలా ప్రాముఖ్యమైన జ్ఞాపకం పెట్టుకుందాం. Okay, now we have read that day. ఆ దినమున అని మనం చదువుతున్నాం. What will happen? This speaks about Emmanuel character of the Lord Jesus. దేవుడు మనకు తోడని ఇమ్మానుయేల్ అని చెప్పబడినటువంటి ఆ లక్షణాన్ని ఇది చెప్తూ ఉంది. We have a verse in Isaiah 7:14. యెషయా 7:14 మనం చూస్తాము. Read that. It's a familiar verse. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. He shall be called Emmanuel. ఆయన ఇమ్మానుయేలు అని పిలువబడతాడు. But when he was born, what was we called? ఆయన పుట్టినప్పుడు మనము ఏమని పిలిచాము? He was called Jesus. ఆయన యేసు అని పిలువబడ్డాడు. That was also told by Gabriel. గబ్రియేలు దూత ద్వారా ఆ పేరు చెప్పబడింది. That we read in book of Matthew. అది మత్తయి సువార్తలో 1:27 మనం చూస్తాం. He said, "Thou shalt call him Jesus." ఆయనను యేసు అని పిలుస్తారు. For he shall save his people from their sins. ఆయన తాను తన ప్రజలను తన పాపముల నుండి విడిపిస్తాడు అని చెప్పి రక్షిస్తాడని చెప్పాడు. The Emmanuel character is going to be fulfilled during the millennial kingdom. కాబట్టి ఇమ్మానుయేలు అనేటువంటి ఆ పేరు యొక్క వ్యక్తిత్వము ఆ 1000 ఏండ్ల పరిపాలనలో సంపూర్తి చేయబడబోతుంది. We know the meaning of Emmanuel. ఇమ్మానుయేలు అని అంటే మనకు దాని అర్థం మనకు తెలుసు. What is that? God with us. దేవుడు మనకు తోడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చాడు. God with us. దేవుడు మనకు తోడు. The Lord Jesus Christ, when he came to this world in order to reveal the mind of God, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన తండ్రి అయిన దేవుని యొక్క మనస్సేదో మనకు చెప్పడానికి వచ్చాడు. and he revealed the love and grace of God. దేవుని యొక్క ఆ ప్రేమను, దేవుని యొక్క కృపను మనకు బయలుపరిచాడు. The essence of grace of God is, ఆ దేవుని యొక్క కృపను మనము చూడాలంటే the meaning of grace of God is, దేవుని కృప యొక్క అర్థము ఏమిటి అంటే God for us. దేవుడు మన పక్షముగా ఉన్నాడు అంటే. Try to understand that. God for us, that is grace. దేవుడు మన పక్షముగా ఉన్నాడు అంటే అదే కృప. Emmanuel means God with us. ఇమ్మానుయేలు అని అంటే దేవుడు మనకు తోడు అని. When the Lord Jesus Christ came to this world, he revealed to the people God for us. ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుడు మన పక్షముగా ఉన్నాడని చెప్పబడింది. God is for us. దేవుడు మనవాడుగా ఉన్నాడు. God's love is for us. దేవుని ప్రేమ మన కోసం. God's compassion is for us. దేవుని యొక్క కరుణ మన కోసం. God's plan is for us. దేవుని యొక్క ప్రణాళిక మన కోసం. God's eternal life is for us. దేవుని యొక్క నిత్య జీవం మన కోసము. That's what he has revealed. అది ఆయన ప్రత్యక్షపరచబడబోతున్నాడు. But he is going to come as the branch of Jehovah. ఆ దేవుని యొక్క యెహోవా దేవుని యొక్క చిగురుగా ఆయన రావడం లేదు. To reveal to Israel that God is with us. దేవుడు మనకు తోడు అనేటువంటి దాని ఆ పేరు మీద రాబోతూ ఉన్నాడు. And this character is going to be revealed in the millennial kingdom, which Israel will enjoy. కాబట్టి ఈ యొక్క వ్యక్తిత్వము 1000 ఏండ్ల పరిపాలనలో సంభవించి కనబడబోతుంది కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ సంతోషిస్తారు. Who are those Israelites? ఇశ్రాయేలీలు ఎవరు? Those Israelites who are going to enjoy Emmanuel. ఎవరు? ఏ ఇశ్రాయేలీలు సంతోషించబోతూ ఉన్నారు అంటే saved Israel or unsaved Israel? How many will be saved? Those who are living at that time. ఆ దినానికి ఎంతమంది బ్రతికి ఉన్నారో వారందరూ రక్షింపబడతారు. You understand that? Good. You are very good. Following very well. Now, that character of the Lord Jesus Christ, that he is Emmanuel, will be enjoyed and felt by restored Israel. కాబట్టి పునరుద్ధరించబడినటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా వారు ఆ దినాన సంతోషించేవారుగా ఉన్నారు. Jehovah, a branch of Jehovah. యెహోవా చిగురు.
Second one, రెండవదిగా the branch of David. దావీదు యొక్క చిగురు. This is the Messiah's character as the seed of David. కాబట్టి దావీదు యొక్క విత్తనముగా సంతతిగా ఆయన ఆ లక్షణాన్ని వ్యక్తీకరించబోతున్నారు. As the seed of David. దావీదు యొక్క సంతతి. Kindly turn to book of Romans chapter 1. రోమా పత్రిక 1వ అధ్యాయానికి రండి చూద్దాం. Read verse 3. 3వ వచనాన్ని చదువుకుందాం చూడండి. 1వ అధ్యాయం రోమా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. Concerning his son Jesus Christ our Lord, which was made of the seed of David according to the flesh. ఇది కలిసి ఉన్నది, నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడు అపోస్తులుగా ఉంటూ పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడినైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉంటూ పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయను. నా తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. Who writes this? ఇది ఎవరు రాసి ఉన్నారు? Paul. అపోస్తలుడైన పౌలు రాసి. As long as he believed in religion, did he realize this fact? ఆయన మతములో ఉన్నంత కాలము దాన్ని ఏమాత్రం కూడా ఏమైనా గుర్తించాడా? Did he? No. He did not. ఆయన ఎప్పుడు కూడా దీన్ని గుర్తించలేదు. The moment he realized the Lord Jesus Christ is the Savior, then he believes that he is the seed of David. కాబట్టి ఎప్పుడైతే ఆయన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డాడో ఆ క్షణము నుండి ఈ యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి ఆయన దావీదు యొక్క సంతానంగా చూస్తూ We ఉన్నాడు. read in book of Acts chapter 9. Don't turn. అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో మనం గమనిస్తాం. Don't turn. I said don't turn. త్రిప్పవద్దు, దయచేసి చూడండి. Listen to me. We read about his conversion. ఆయన అక్కడ మార్పు పొందినటువంటి సంగతి వ్రాయబడింది. Then baptism. ఆ తర్వాత బాప్తిస్మం అనేది కూడా వ్రాయబడింది. What was his first message? ఆ మొట్టమొదటి ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటి? What was that? He began to preach Jesus is Messiah according to the scriptures. లేఖనాల ప్రకారం యేసే క్రీస్తు అయి ఉన్నాడని ఆ మెస్సయ అని చెప్పి ఆయన ప్రకటించడం మొదలుపెట్టారు. Jesus of Nazareth, in other words, Jesus of Nazareth is the seed of David, Messiah. నజరేతు వాడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు దావీదు సంతానముగా ఉన్నటువంటి వాడు అని చెప్పి అక్కడ చెప్పాడు. He was able to relate the scriptures properly and thoroughly. కాబట్టి లేఖనాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని మాట్లాడుతున్న వాడుగా ఉన్నాడు. And that's why he says here, the Lord Jesus Christ is the seed of David. కనుక పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు దావీదు సంతానమైనటువంటి యేసు ప్రభు. So as a seed of David, the Lord Jesus Christ is going to rule as a King of Kings and Lord of Lords. రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా దావీదు సంతానమైనటువంటి యేసు క్రీస్తు వారు 1000 ఏళ్ల పరిపాలనలో ఎలబోతూ ఉన్నాడు. The third name, 3వ పేరు మనం గమనిస్తే a servant, the branch. సేవకుడైనటువంటి చిగురు. Come to book of Zechariah chapter 3, జకరియా గ్రంథము 3వ అధ్యాయం చూడండి. verse 8. 3వ అధ్యాయము 8వ వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. Now this character speaks about Messiah's humiliation and his obedience. కాబట్టి ఈ పేరులో ఉన్నటువంటి వ్యక్తిత్వం దేని సూచిస్తూ ఉందంటే ఆయన యొక్క తగ్గింపును, ఆయన యొక్క సేవా తత్వాన్ని చూపించేదిగా ఉంది. And his obedience ఆయన విధేయత until the death. ఆయన మరణమగునంతగా విధేయత, Even the death on the cross. ఆయన శిలువలో మరణము పొందేటప్పుడు. So that speaks about his past. కాబట్టి అది గతించిపోయిన దాన్ని చూపిస్తూ ఉంది. Messiah was humiliated. మెస్సయ అనేటువంటి ఆయన వేదనకు గురి చేయబడ్డాడు. Messiah was rejected. ఆయన తృణీకరించబడ్డాడు. He was crucified. ఆయన సిలువ వేయబడ్డాడు. And now look at the name
the servant, the branch, చిగురు అను నా సేవకుడు అని వ్రాస్తూ ఉన్నాడు. Jehovah's faithful and obedient servant. యెహోవా దేవుని యొక్క నమ్మకమైన కుమారుడిగా కనబడుతున్నాడు, సేవకుడిగా కనబడుతున్నాడు. The one who has accomplished the will of the God the Father. దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి యెహోవా యొక్క చిత్తమంతటిని పూర్తిగా నెరవేర్చిన వాడుగా నా కనపడుతూ ఉన్నాడు. Oh, such a faithful servant. ఎంత నమ్మకమైన వాడుగా కనబడుతున్నాడు కదా. A servant who was willing to give away his life. ఏ సేవకుడు అంటే ఆ సేవకుడు తన ప్రాణాన్నైనా ఇచ్చేటువంటి వాడుగా కనబడుతున్నాడు. Oh, what an exemplary servant we have. ఆయన ఎంత మాదిరికరమైనటువంటి సేవకుడుగా ఉన్నాడు. All the servants of God, full time or part time, there is no word part time biblically, but people call part time servants of God. Listen to me carefully. దేవుని యొక్క సేవ చేసేటువంటి వారు, సంపూర్ణంగా సేవకు సమర్పించుకునేవారు, కొద్దిగా సేవ చేసి అట్లాంటి మాటలు ఏమి లేవు బైబిల్లో. దేవుని సేవ చేసేటువంటి వారు గమనించాలని కోరుతూ ఉన్నారు. For that matter, every child of God is a servant of God. ఆ సంగతికి వస్తే దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సేవకులు. But to be specific or to be particular, I talked about the full-time servants of God and all the leaders of the churches. దైవ సేవకులుగా ఉన్నటువంటి వారు, ముఖ్యంగా మరి సంఘాలు నడిపించేటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారందరూ గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నారు. Need to keep the Lord Jesus Christ as a model servant. యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ దాసుడిగా సేవకుడిగా ఉన్నాడో ఆ విషయాన్ని గమనించుకొని అలాగూ మాదిరికరంగా నడవాలని కోరుతూ ఉన్నారు. He gave up his interests. ఆయన తనకున్నటువంటి ఉద్దేశాలన్నింటినీ కూడా వదిలేసుకున్న వాడుగా He ఉన్నాడు. gave up his personal interests. ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి ప్రతిదాన్ని ఆయన వదిలేసుకున్నాడు. And did that what was right in the sight of God. దేవుని దృష్టిలో ఏది నిజముగా చేయవలసి ఉన్నదో దాన్ని చేసిన వాడుగా ఉన్నాడు. How many times did God the Father declare, "He is my beloved Son, in whom I am well pleased"? ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నానని ఎన్నిసార్లు చెప్పబడింది? How many times? 2 times. Twice. 2 సార్లు చెప్పబడింది. On what occasions? Number 1. మొట్టమొదటి ఏ సందర్భాల్లో చెప్పబడింది? At the time of his after baptism, what I am going to say is at the time of the beginning of his ministry. దేవుని సేవ ప్రారంభము చేసేటప్పుడు ఆయన గురించి చెప్పబడింది. And then finally at the time of completion of the ministry, from there he will go to the cross. కనుక సువార్త ముగింపు చేసేటప్పుడు ఆ మాట తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చింది. There are many who would be very good in the beginning. కాబట్టి మొట్టమొదట్లో చాలా మంది చాలా ఆసక్తిగా కనబడతారు. We have a saying, Andhrites are good beginners. ఆంధ్రాలో ఉండేవారు అందరూ కూడా మంచి ప్రారంభకులు. Yeah, what is that exact phrase in Telugu we say? Look at that. We are heroes in the beginning. We are heroes in the beginning. మనము ఆ కార్యాన్ని ప్రారంభించేటప్పుడు చాలా గొప్ప నాయకులుగా కనబడతాం. Oh yes. As the days go by, దినాలు గడిచే కొద్దీ, there is one more saying in Telugu about the broom. What is that saying? What is that saying? Come on, say. You ask, where are you, broom? కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అని చూపుని అడిగితే Answer. Okay, whatever it is. Yes. I have started, but there only. నేను ప్రారంభించాను కానీ నేను అక్కడే ఉన్నాను. But what about the Lord Jesus? కానీ ప్రభువుని గురించి చూస్తే The testimony of the Father was at the beginning and the closing. కాబట్టి సువార్త పరిచర్య ప్రారంభములోను సువార్త పరిచర్య ముగింపులోను 2 సార్లు కూడా అదే మాట చెప్పబడింది. Such a humble servant of God. అలాంటి విధేయుడైనటువంటి కుమారుడిగా సేవకుడిగా ఉన్నాడు. The 4th one. 4వదిగా The man whose name is the branch.
ఆయన చిగురు అని ఆయన పేరే చిగురు. Now come to book of Zechariah, జకరియా గ్రంథములో chapter 6, 6వ అధ్యాయంలో చూడండి 12 and 13 verses. 12-13 వచనాలు నేను చదువుతున్నాను. అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. Now here we have another name, that is the man whose name is the branch. ఇక్కడ ఒక వ్యక్తి పేరు కనబడుతుంది, ఆయన పేరే చిగురు. So I understand these fourfold names of the branch is clear to you now. ఇప్పుడు ఆ 4 పేర్లను బట్టి మనకు పూర్తిగా ఆ సంగతి అర్థమవుతుంది. What name speaks about what context? ఆ ఏ పేరు ఏ సందర్భాన్ని గుర్తు చేస్తుందో మనకు కనబడుతుంది. Now this name speaks about a dual character of the Lord Jesus. యేసు ప్రభు యొక్క 2 వ్యక్తిత్వాలు దీనిలో కనబడుతున్నాయి ఈ పేర్లు. It says here he will build a temple. ఆయన మందిరాన్ని కడతాడు అనేటువంటిది ఉంది. He will receive the worship. ఆయన స్తోత్రాలు స్వీకరిస్తాడు. He will offer the worship. ఆయనే మరి స్తోత్రాలు అర్పిస్తాడు. And he will sit on the throne. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. The dual character of the Lord Jesus. 2 విధాలైనటువంటి వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. Priest king. ఆయన యాజకుడైనటువంటి రాజు. His priest is going to be the priest king. ఆయన యాజకుడైనటువంటి రాజు. Did you understand? అర్థమవుతుందా? He will work as priest as well as king. ఆయన యాజకుడిగా కనబడుతున్నాడు, అదే సమయంలో రాజుగా కూడా కనబడుతున్నాడు. So these are the 4 different names as far as the branch is concerned. చిగురు అనే దానికి సంబంధించి ఈ 4 అర్థాలు మనకు కనబడుతూ ఉన్నాయి. Now come to the second name, that is the Lord of hosts. రెండవదిగా First name is branch. మొట్టమొదటిది చిగురు అని మనం చూస్తాము. And under the branch we have 4fold names. ఆ చిగురు అనే దాని కింద 4 పేర్లు మనం చూసాం. Now we are coming to the second name. ఆ రెండవ పేరు మనం చూడబోతున్నాం. That is the Lord of hosts. Come to సైన్యములకు అధిపతి అయినటువంటి వాడు. Come to Isaiah chapter 24. యెషయా గ్రంథము 24వ అధ్యాయం చూద్దాము. యెషయా గ్రంథము 24వ అధ్యాయము. Kindly read verse 23. 23వ వచనము చదువుతున్నాను చూడండి. 24. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. Yes, he is going to rule as God on the earth over the man. ఆయన మనుషులందరి మీద, భూమి మీద ఆయన ఎలబోతూ ఉన్నాడని మనం చూస్తున్నాం. God's rule over the man. దేవుని యొక్క పరిపాలన, మనుషుల మీద ఆయన యొక్క పరిపాలన మనం చూస్తున్నాం. This was the very plan of God. ఇది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ప్రణాళిక. Right from the beginning, he wanted to have a dominion over man. మనుషుడి మీద మొట్టమొదటి నుండి కూడా ఆయన అధికారం కలిగిన వాడిగా ఉండాలని అనుకుంటూ ఉన్నాడు. But man did not realize and did not want him to rule on him. కనుక మనుషుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నాయకత్వం కింద ఉండాలని అతడు ఇష్టపడలేదు. Particularly in the case of chosen nation, God wanted to rule over them. ఏర్పరచబడినటువంటి ఆ దేశం మీద దేవుడు ముఖ్యముగా నాయకుడిగా ఉండాలనుకున్నాడు. And they said, we don't want God to rule over us. Appoint a king for us. కానీ ఆ దేవుడే వారిని పరిపాలన చేయాలనుకుంటే వారందరూ కూడా ఈయన మాకు వద్దు, మాకు ఒక రాజు నియమించమని అడిగారు. They said to Samuel. సమూయేలుకు చెప్పారు. Samuel was unhappy about it. సమూయేలు దాంతో ఎంతో సంతోషంగా ఏం లేదు. But God said, why are you unhappy about it? దేవుడు అన్నాడు, సమూయేలు నీవెందుకు విచారంగా ఉన్నావు? They have rejected me. వారు నన్నే త్రోసివేశారు. They don't want me to have a dominion over them. వారి మీద ప్రభుత్వం చేయడానికి వారు నన్నే ఒప్పుకోవడం లేదు. Listen to them. వారి మాట విను అని చెప్పారు. But show to them the law says they suffer when they appoint a king. వారు ఒకవేళ రాజును నియమించుకుంటే వారు ఏమేమి నష్టాలు పొందబోతున్నారో వారికి చెప్పమన్నాడు. So God didn't want man to have his own authority on himself. మనుషుడు తన మీద తానికే అధికారం కలిగి ఉండడం అనేది దేవుడు ఎప్పుడు కూడా
ఒప్పుకోడు. Man has been a rebellious character, isn't he? మనుషుడు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేసేటువంటి తత్వం కలిగిన He వాడుగా ఉన్నాడు. doesn't want anybody's interference in his life. ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి యొక్క కలుగు చేసుకోవడం ఆ వ్యక్తి మీద అతను ఇష్టపడ. Even today, everybody is a king in his own life. కనుక ఈ దినాల్లో కూడా చూస్తే ప్రతి మనుషుడు కూడా అతని జీవితంలో అతనే రాజుగా I am కనబడుతున్నాడు. sorry to say, even the believers say, I am the Lord of my life. విశ్వాసులు కూడా అదే చెప్పుకుంటున్నారు, వారే రాజులు అని చెప్పుకుంటున్నారు. I am the Lord of my life. నా జీవితానికి నేనే రాజుని. And yet they call the Lord Jesus, Lord Jesus. ప్రభువును మాత్రం ప్రభు అని పిలుస్తూ ఉన్నారు కానీ It's a mockery. అది మరి వేషధారణ. That's why the believers do not like the rectification in their lives. కనుక విశ్వాసులు జీవితంలో సరి చేసుకోవడం అనేటువంటిది ఇష్టం లేని వారుగా He కనబడుతున్నారు. becomes he Lord of his own life. కనుక వారు వ్యక్తిగతంగా వారంతటి వారు రాజులుగా ఉండాలనుకుంటూ In ఉన్నారు. Luke's Gospel, chapter 12, Lord gave an illustration. లూకాసు వార్త 12వ అధ్యాయంలో We know that. మనము ఒక సంగతి గమనిస్తాం. ఒక ఉపమానము చెప్పారు. A rich fool. ఆ ధనవంతుడైనటువంటి వెర్రివాడు. What did he say in the night? ఆ రాత్రి అతను ఏం చెప్పాడు? The Bible says he said to himself. ఆయన తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు. He said to himself. ఆయనకే చెప్పుకుంటూ ఉన్నాడు. It means making him as his own Lord. తను తాను రాజు అని చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటూ ఉన్నాడు. That is pride of life. అదే జీవితంలో గర్వము. We have 3 channels of sin, you know. మూడు విధాలుగా 3 channels. మూడు విధాలుగా పాపం మనిషిలో ప్రవేశిస్తూ ఉంది. One is ఒకటి lust of eye, lust of flesh, and pride of life. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని మనము తెలుగులో. The 3rd degree, pride of life, makes you king of your own life. జీవపు డంబము అనేటువంటిది నీ జీవితంలో నిన్ను రాజుగా చేస్తూ ఉంది. And when the pride of life comes to you, you will not like to bow down in front of anyone. ఎవరి ముందు కూడా ఆ తత్వం వచ్చిన తర్వాత ఎవరి ముందు కూడా నీ తల వంచడం ఇష్టపడవు. You become the Lord of your own life. నీ జీవితానికి నీవే ఒక ప్రభువుగా ఉంటావు. I am sorry to say, even the believers are not willing to rectify their lives. కనుక విశ్వాసులు కూడా సరి చేసుకునేటువంటి తత్వం నుంచి ఆ తత్వంలో లేరు అని They don't like correction. వారు సరి చేయబట్టు అనేటువంటిది ఎట్టి పరిస్థితి ఇష్టపడలేదు. They hate correction. సరి చేయబట్టలేదని వాళ్ళు అసహించుకుంటున్నారు. Hatred towards correction is the character of the wicked. కనుక దుష్ట సంబంధమైనటువంటిది సరి చేసుకోకపోవడం అనేటువంటిది దుష్ట సంబంధమైంది. When the Bible speaks to us, the Lord speaks to us, every child of God should humble himself and obey and give heed to the word. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ దేవుని వాక్యం వినబడుతూ ఉండగా, దేవుడు మాట్లాడుతూ ఉండగా మనము దానికి చెవియొగ్గి ఆలకించి సరి చేసుకోవాలి. Israel, they have rejected the Lord. ఇశ్రాయేలు ప్రజలు దేవుని తృణీకరించారు. And God said, Samuel, they have rejected me. సమూయేలు వారు నన్నే నిరాకరించారు. Why are you sorry about it? నీవు ఎందుకు విచారపడతావు? Even today, how many are there who are rejecting the Lord? ఈ దినాల్లో ఎంతమంది ప్రభువును తృణీకరించేవారుగా They don't want any kind of divine interference in their lives. దైవక సంబంధమైనటువంటి కలుగు చేసుకోవడం అనేటువంటిది ఎవ్వరు కూడా ఈ దినాల్లో ఇష్టపడలేదు. I read a story long ago. చాలా కాలం కిందట నేను ఒక కథ చదివాను. A spider was invited to attend a conference. సాలిపురుగు ఒక పెద్ద గొప్ప సమావేశానికి పిలువబడిందట. Indian spider. భారతీయ సాలిపురుగు. It went over there to London. ఇక్కడ నుంచి లండన్ మహానగరానికి వెళ్ళింది. The agenda of the conference was, what are the new designs we need to have in order to create a web? ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కాన్ఫరెన్స్ లో కొత్త డిజైన్లు ఎలాగా క్రియేట్ చేయాలి సాలి గూడు పెట్టడానికి అని చెప్పి. So Indian spider went over there and returned. భారతదేశం నుంచి వెళ్ళినటువంటి సాలిపురుగు అక్కడికి వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చింది. And there was a grand
welcome, ఎంతో foreign return. ఘన స్వాగతం లభించింది. They will go with bouquets and garlands, foreign return. కాబట్టి బొకేలు దండం తీసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు. There was a conference again here. మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సమావేశం పెట్టారు. Press gathered. పత్రికలు అందరూ వచ్చారు. And the questions were posed one after the other. అందరూ కూడా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. So Indian spider, what have you learned? భారతీయ సంబంధించినటువంటి సాలిపురుగా నువ్వేమి నేర్చుకున్నావు? What is the new method you have learned? నువ్వు కొత్త పద్ధతి ఏమైనా నేర్చుకున్నావా అని అడిగారు. There was already a web created. అక్కడ ఒక గూడు ఒకటి కనిపిస్తా ఉంది. And then Indian spider has said, this is what I have learned. అక్కడ ఆల్రెడీ ఉన్నది అదే నేను నేర్చుకున్నాను. No, that's what he said. Spider entered into the web. ఈ సాలిపురుగు ఆ గూడులోకి పోయింది. Started nibbling up all that vertical thread. దానికి ఆధారంగా ఉన్నటువంటి vertical thread. దానికి ఆధారంగా ఉన్న దాని మీద ఎక్కడం ప్రారంభం చేసింది. Nibbling, eating up, destroying. కాబట్టి అది కట్ చేసుకుంటా పోతా ఉంది. When he began to destroy the vertical thread, ఏదైతే ఆధారంలో దాన్ని కట్ చేసుకుంటా పోతా ఉంది, the web came into destruction. It's all together. It got itself inside. అది మొత్తం కూడా అది చెడిపోయింది. When a spider creates a web, that is the vertical thread he prepares first of all. కనుక ఒక సాలిపురుగు గూడుని కట్టాలని ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదటి ఒక ప్రధానమైనది వేస్తుంది. Based upon the vertical thread, the web is knit out. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని మిగతాదంతగా అల్లుకుంటా పోద్ది. The moment the vertical thread is destroyed, ఆ ప్రధానమైనటువంటి మొదట వేసినటువంటి ఆ తీగను తెంపేసినప్పుడు the web is destroyed. మొత్తం కూడా పాడైపోయింది. And the Indian spider said, this is what I have learned. నేను ఇది నేర్చుకున్నానని చెప్పి ఆ స్పైడర్ చెప్పింది. That's what is happening today. ఇది ఈ రోజుల్లో జరుగుతున్నది. The vertical thread speaks to your relationship with God. ఆ ప్రధానమైనటువంటి ఆ తీగ ఏంటి అని అంటే దేవునితో నీకున్నటువంటి సంబంధం. People do not want that to establish. అది ఉండటము ఎవరికి కూడా ప్రజలకు ఇష్టం కాదు. వారు దాన్ని మొట్టమొదటి దాన్ని చెడిపేస్తున్నారు. That's why he is caught up and entangled in all kinds of sinful activities. అందుకనే మనుషుడు ప్రమాదకరమైనటువంటి పలు విధమైన పాపాల్లో ఇరుక్కుంటూ ఉన్నాడు. Not able to come out. దాని నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నాడు. The spider tried to come out, but he could not come. ఆ సాలిపురుగు దాని నుంచి బయటకు రావాలనుకుంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో రాలేకపోయింది. Entangled. అది చిక్కుకుంది దానిలో. What about your life, my dear friend? నీ జీవితం ఎలాగుంది ప్రియ స్నేహితుడా? Have you destroyed that vertical thread? నీవు ఆ ప్రధానమైనటువంటి ఆ దేవుణ్ణి కలిపేటువంటి తీగను పాడు చేసావా? Relationship with God. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని నీవు చెడగొట్టేవా? If you are still entangled with the worldly things, you are not able to come out. Establish a relationship tonight. కనుక ఆ సంబంధాన్ని చెడగొట్టుకొని నువ్వు దానిలో ఇరుక్కున్నావు కనుక దేవునితో మళ్ళా తిరిగి సంబంధం తెచ్చుకోవడానికి ప్రయత్నించు. Through the Lord Jesus Christ. యేసు ప్రభు ద్వారా మాత్రమే. He is called the Lord of hosts. ఈయన సైన్యములకు అధిపతియగు యెహోవా. He is going to rule as a God on the earth over men. ఆ మనుషుని మీద దేవుడు అధికారం చేయబోతూ ఉన్నాడు. Which is called theocratical government. Theocracy. Theocracy means where divine person is ruling. దైవిక సంబంధమైనటువంటి వ్యక్తి పరిపాలన చేసేటువంటి సంగతి. We have democracy. మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. Democracy is rule of people. ప్రజలు పరిపాలించేది ప్రజాస్వామ్యం. Theocracy is rule of God. దేవుని యొక్క పరిపాలన అనేటువంటి దాన్ని మనం చూస్తాం. Though we say democracy, there is no democracy. ప్రజాస్వామ్యం అని చెప్తున్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేటువంటిది ఏం లేదు. Okay, come to the third name. మూడవ పేరుకి మనం వద్దాం. Rod of Jesse. Isaiah chapter 11 verse 1. యెషయా గ్రంథము చూడండి 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. Rod of Jesse. యెషయి చిగురు. Now in this there are three important names. దీనిలో మూడు ప్రాముఖ్యమైనటువంటి పేర్లు కనబడుతూ ఉన్నాయి. ABC, you write down.
ఏబిసిలుగా వ్రాసుకోండి. Son of man, మనుష్య కుమారుడు. Daniel 7:13. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. The servant, సేవకుడు. Isaiah 42:1-6. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 6 వచన. The tender plant, చిగురు అని చెప్పబడింది. Isaiah 53:2. లేత మొక్క అని చెప్పబడింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తాం. Should I repeat? Have you written? Huh? Should I repeat? Okay. Third name is the rod of Jesse, Isaiah 11:1. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. Under this there are three names. The Son of Man, Daniel 7:13. దానియేలు గ్రంథము 7:13లో ఉంది. Number 2, the servant, Isaiah 42:1-6. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఉంది. The third one, the tender plant, Isaiah 53:2. లేత మొక్క అనేటువంటిది యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కనబడుతుంది. These names are used to emphasize the humanity of Messiah. మెస్సీయ యొక్క మానవత్వము అనేటువంటి దాన్ని మనకు చూపించేవిగా ఈ పేర్లు కనబడుతూ ఉన్నాయి. And his right to become authority. ఆయనకు అట్లాంటి అధికారం ఉన్నది, అధికారి కావడానికి. He came into this world as Son of Man. మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. He humbled himself. ఆయన విధేయత చూపించాడు. And he was so obedient until death. మరణము పొందినంతగా విధేయత చూపించాడు. He paid the penalty of sin on the cross. పాపములకు రావాల్సిన శిక్ష యొక్క పరిహారం చేసిన వాడిగా కనబడుతున్నాడు. And he paid the ransom money. విమోచన క్రయధనాన్ని చెల్లించిన వాడిగా ఉన్నాడు. Ransom money speaks about paying the whole price on behalf of someone else. మరి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆ పాపానికి రావాల్సిన శిక్షకు సంబంధించిన ధనమంతా కూడా మరి ఒక వ్యక్తి కట్టడం అనేటువంటి దాన్ని మనకు చూపిస్తుంది. We were condemned and were to be punished. మనము శిక్షించబడవలసింది. When holy God looks at man, he looks at him as condemned. మరి దేవాతి దేవుడు ఆయన చూచినప్పుడు అతడు శిక్షించబడవలసిన వాడిగా ఉన్నాడు. He is righteous God. When he looks at sinner, he stands in his presence condemned. శిక్షించబడవలసిన వాడిగా మనుషుడు దేవుని చూపులో కనబడుతున్నాడు. But what did the Lord do? ప్రభు ఏం చేశాడు? He took the condemnation upon himself. ఆ శిక్షనంతా కూడా ఆయన మీద తీసుకున్నాడు. And he paid the penalty of the sin on the cross. దానికి రావాల్సిన శిక్ష యావత్తు ఆయన తీసుకున్నాడు. Therefore, he has a right to rule over the man. అందుకనే మనిషి మీద ఆయన అధికారం చేయడానికి సర్వ హక్కులు ఆయనకున్నాయి. This is not a story. ఇది కథ కాదు. This is a fact. ఇది వాస్తవంగా జరిగినటువంటి సంగతి. The Lord Jesus Christ died for my sins. యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కోసం చనిపోయాడు. And the people who do not experience the forgiveness of sins, it's very difficult for them to understand. రక్షణలోనికి అంటే పాప క్షమాపణ పొందినటువంటి వారికి ఆ సంగతులు ఏమీ అర్థం కావు. 2000 years ago somebody came in the name of Jesus and died for the mankind. 2000 సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చాడు, మనుషులందరి పాపం కోసం చనిపోయాడని. And when we say that, it's not easy for others to believe on this. ఇలాగ చెప్తే ఇతరులు దాన్ని నమ్మకపోవచ్చు. It's not easy. అంత సులభం కాదు. It's not easy to believe. అది సులభంగా నమ్మేది కాదు. Unless the grace of the Lord is given. ప్రభు కృప తోడై ఉంటే తప్ప ఆ సంగతి అర్థం కాదు. And we thank God He has shown His grace to you and I to believe that gospel. దేవునికి స్తోత్రాలు. నీకు నాకు ఆ సంగతి అర్థమయ్యేట్టుగా దేవుని కృప మన మీద ఉంది. But the moment we believe, ఆ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ఆ క్షణం నుండి we experience the deliverance. మనము విడుదలను మనము అనుభవించాం. That is the wonderful thing. అది ఎంతో అద్భుతమైనటువంటి సంగతి. Our faith is not based on blind faith. మనది గుడ్డి నమ్మకం కాదు. We have believed and we have experienced. మనము నమ్మాము, దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. He died on the cross, rose again, and He has
right to rule over the people. ఆయన మన కొరకై మరణించి సమాధిని జయించి లేచాడు గనక మనుష్యుని మీద అధికారము చేయడానికి ఆయనకు హక్కు కలిగి ఉన్నది. Fourth name, నాలుగవదిగా the king. రాజుగా మనం చూస్తాం. Isaiah 33, యెషయా గ్రంథము 33వ అధ్యాయం. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 17 to 22. 17వ వచనం నుండి 22 వచనాల వరకు చూస్తాం. చూడండి. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. Now that's enough. We got that word. Need not to go through the whole phrase. 17వ వచనం ప్రారంభంలోనే ఉంది. He is going to come as he is called the king. ఆయన రాజుగా చెప్పబడ్డాడు. In this there are 4 important things. దీనిలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. Number 1, మొట్టమొదటిది the judge. ఆయన న్యాయాధిపతి. Isaiah యెషయా గ్రంథము 11, 3 and 4. Just write down. We have no 11వ time. అధ్యాయము 3-4 వచనాలు. యెషయా గ్రంథము 11:3-4. Number 2, రెండవదిగా the law giver. ఇచ్చేవాడు. Law. శాసనాలు ఇచ్చేవాడు. Isaiah 33 verse 22. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనం. శాసనకర్త. The third thing, మూడవదిగా Messiah the prince. ఆయన యువరాజుగా కనబడుతూ ఉన్నాడు. Daniel 9:25 and 26. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25-26 వచనాలు. Fourthly, the prince of princes. ప్రభువులకు ప్రభువుగా కనబడుతూ ఉన్నాడు. Daniel 8:25. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 25వ వచనం. Shall I repeat? No need? No need. Okay, good. Now, under the name king, there are 4 characteristics. కనుక రాజు అని చెప్పబడిన దాని కింద 3 మనము The చూడగలుగుతాము. kingship talks about judgment. రాజు అని చెప్పబడేది న్యాయం, తీర్పుకు He సంబంధించి. is the lawgiver. ఆయన శాసనాలు ఇచ్చేవాడు. And he is the prince. ఆయన యువరాజు. And he is the prince of princes. యువరాజులందరికీ కూడా యువరాజు. These names declare his right to the throne and royal person associated with the throne. These names declare his royal dignity. కనుక ఈ పేర్లన్నీ కూడా ఆయనకు రాజరికానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా రాజు అని చెప్పబడేదానికి మనకు చూపిస్తూ ఉన్నాయి. There are kings who fail to judge justly. ఎంతో మంది రాజులు మనం చూస్తాం, వారు సరిగా తీర్పు కూడా తీర్చలేరు. There are kings who fail to give the right law. కనుక కొంతమంది రాజులు ఉన్నారు, వారు సరైనటువంటి శాసనాన్ని పుట్టించలేరు. But this king is not going to be like that. అలాంటి వాడు కాదు ఈ రాజు. The one who judges justly. న్యాయముగా తీర్పు తీర్చేటువంటి వాడు. Judges usually call justice. జడ్జిని దాదాపుగా మనం జస్టిస్ అంటాము. Justice. I don't know. We have a lawyer here. My lord, like Justice. Even my lord also somebody. My lord, justice. What justice? Chief justice. ప్రధానమైనటువంటి న్యాయాధిపతి. Okay, let's not talk about that. దాని గురించి మనం Come to మాట్లాడుకోవాలి. the 5th name. 5వదిగా మనం చూస్తే The Redeemer. ఆయన విమోచకుడు. Isaiah 59 verse 20. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. Read that. 59:20. 59వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 59:20వ వచనం. సియోను నద్దకును యాకోబులో తిరుగుబాటు చేయడం మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. So he will be called as the Redeemer. All these names, they speak about the millennial kingdom titles of the Lord. కనుక ఈ పేర్లన్నీ కూడా విమోచకుడని, ఈ పేర్లన్నీ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆపాదించబడినటువంటి. Under this 6th name, the Redeemer, there are 6 characteristics. ఈ 6వదిగా మనం చూసినటువంటి విమోచకుడు అనేటువంటి పదంలో ఇంకా మనము 6 సంగతులు చూడగలుగుతాం. We'll quickly go through. Number 1, మొట్టమొదటిగా మనం చూస్తే the Son of Righteousness. నీతికి సంబంధించినటువంటి కుమారుడు. No, S-U-N. నీతి సూర్యుడు అనేటువంటిది మనం చూస్తాం. Malachi 4:2.
మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. Number 2. The రెండవదిగా wall breaker. గోడను మధ్య గోడను పడగొట్టేవాడు. Micah 2:13. మీకా గ్రంథములో 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. The third one, the shepherd. మూడవదిగా ఆయన కాపరి అని మనం చూస్తాం. Isaiah 40:10 and 11. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10-11 వచనాలు. The fourth one, the Lord our righteousness. నాలుగవదిగా ప్రభు మన నీతి మంతుడైనటువంటి ప్రభు. Jeremiah ఇర్మియా గ్రంథంలో 23:6. 23:6లో మనకు అది కనబడుతుంది. Fifth one, the stone. ఐదవదిగా రాయి అని మనం చూస్తాం. Isaiah 28:16. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తున్నాం. Finally, the light. ఆఖరిదిగా వెలుగు అనేటువంటి చూస్తున్నాం. Isaiah 60:1-3. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-3 వచనాలు. All these names speak about to present the Lord Jesus Christ as the Son of Man and a Son of God. ఈ చూసినటువంటి పేర్లన్నీ కూడా ఆయన మనుష్య కుమారుడు దేవుని కుమారుడు అని చెప్పబడటానికి మనకు జ్ఞాపకం చేసేవిగా ఉన్నాయి. And this character of the Lord Jesus Christ will run throughout millennial period. కనుక ఈ యొక్క వ్యక్తిత్వాలు కలిగినటువంటి ఈయన ఆ 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలించుకుంటూ వెళ్ళేవాడుగా ఉన్నాడు. Son of Man and Son of God. దేవుని కుమారుడుగా ఆ మనుష్య కుమారుడుగా. When he came to this world, he came as a man God. కనుక ఆ ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్యుడైనటువంటి దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. When we teach the theology to the students, we use these terms, man God. వాక్యానుసారం అయినటువంటి ఆ బోధలో మనం చెప్పేటప్పుడు దైవికమైనటువంటి మనిషి అని మనం చెప్తాం. If we divide these two, man God, perfect man, perfect God. ఈ మనుషుణ్ణి దేవుణ్ణి వేరు చేసి చూసినప్పుడు పరిపూర్ణమైనటువంటి మనుషుడుగా పరిపూర్ణమైన దేవుడుగా కనబడుతుంది. Perfect man. సంపూర్ణమైనటువంటి మనుష్యుడు. What does it mean? దాని అర్థం ఏంటి? Aren't we perfect? మనము సంపూర్ణం కాదా? Aren't we? We are not perfect, right? మనము సంపూర్ణం కాదు. What about Adam? పరిపూర్ణం కాదు. What about Adam? ఆదాము గురించి మనం ఏం చూస్తాము? What about Adam? Huh? When he was made, he was perfect. ఆయన చేసినప్పుడు ఆయన సంపూర్ణుడిగా పరిపూర్ణంగా కనబడుతూ ఉన్నాడు. That's why the Lord Jesus Christ is called last Adam. కనుక అందుచేతనే ఆఖరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కడపటి ఆదాము అని చెప్పబడ్డాడు. First Adam, when he was made, he was perfect. ఆదామును సృష్టించినప్పుడు ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు. But when sin entered into him, he became imperfect. ఆయనలో పాపము ప్రవేశించినప్పుడు ఆయన పరిపూర్ణుడు కాలేకపోయాడు. He lost the glory which God has given to him. దేవుడు అతనికిచ్చినటువంటి మహిమను అతను పోగొట్టుకున్నవాడు. He lost the holiness of God which he has given to him. దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధతను పోగొట్టుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. Therefore, man has become a debtor to God. కనుక దేవునికి మానవుడు రుణపడి ఉన్నాడు. The Lord Jesus Christ paid the debt. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క రుణాన్ని చెల్లించిన వాడుగా To ఉన్నాడు. whom did he pay? ఎవరికి ఆయన అది కట్టాడు రుణాన్ని? Answer. Yes, he paid the debt to God the Father. ఆ రుణము ఎవరికో కట్టలేదు కానీ తండ్రి దేవునికే కట్టాడు. And we thank God for our Redeemer. కనుక విమోచకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. He paid the debt. మన రుణాన్ని మొత్తం ఆయనే కట్టాడు. And what first Adam has lost, the last Adam has gained for us. కనుక మొట్టమొదటి ఆదాము దేనైతే పోగొట్టుకున్నాడో యేసుక్రీస్తునందు అది మన తిరిగి మనకు వచ్చింది. And he is going to come as a King of Kings. ఆయన రాజులకు రాజుగా రాబోతూ ఉన్నాడు. Perfect man. పరిపూర్ణుడైనటువంటి మానవుడిగా. At the same time, perfect God. పరిపూర్ణమైనటువంటి దేవుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. Man God.
మనుషుడైనటువంటి దేవుడు. Oh, what a lovely Savior we have. మనము ఎంత మంచి ప్రేమించేటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. How blessed are we to believe in Him. ఆయన ఎంత విశ్వాసం ఉంచుతారనేటువంటిది ఎంత దీవెనకరం. What a privilege it is for us to know the things of future. భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులు తెలుసుకోవడం అనేటువంటిది ఎంత సంతోషించదగిన విషయం. People, those who live outside the Bible, they have no hope at all. పరిశుద్ధ గ్రంథము కాక బయట జీవించేటువంటి వారు, వారికి ఆ భవిష్యత్తులో ఏమవబోతుందో వారికి తెలియదు. They may be taught to do some good things and practice this and that. కొన్ని మంచి కార్యాలు అవి ఇవి చేస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు. And then leave it to the air. అది తర్వాత గాలికి వదిలేసేద్దాం అనుకుంటూ ఉన్నారు. Nobody knows what will happen. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు అనుకుంటూ ఉన్నారు. As far as a child of God is concerned, దేవుని బిడ్డకు అయితే ఆ సంగతి he knows what will happen to him. రేపొద్దున ఏం జరగబోతుందో తెలిసిపోతుంది. He knows what will happen to the world. ఈ ప్రపంచానికి ఏం జరగబోతుందో దేవుని బిడ్డకు తెలుసు. What about you, my dear friend? నీ సంగతి ఏంటి ప్రియుడా? Do you know what will happen to you? నీకేం జరగబోతుందో నీకు తెలుసా? If you are living still in dilemma and confusion, believe in the Lord Jesus Christ. ఇంకా నువ్వు సరైనటువంటి నిర్ధారణ లేనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నట్టయితే ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకో. You can be part of that glorious kingdom. మహిమకరమైనటువంటి ఆ గొప్ప రాజ్యములో నీవు భాగము కాగలుగుతావు. You will see the King of Kings and Lord of Lords. నీవు ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజును చూస్తావు. And you are going to shine like the Lord Jesus. యేసు ప్రభు ప్రకాశించినట్లుగా నీవు కూడా ప్రకాశించబోతూ ఉన్నావు. If you neglect tonight, ఈ రాత్రి నీవు ఒకవేళ తృణీకరించినట్లయితే eternal damnation is waiting for you. ఆ నిత్య శిక్ష నీ కొరకు కాచుకొని ఉంది. And there is no remedy whatsoever. ఇక తర్వాత దానికి విరుగుడు ఏమీ లేదు. Believe in the Lord Jesus Christ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు and enter into eternity. ఆ నిత్యత్వములో ప్రవేశించాలని ప్రభు పేరిట మనం చేస్తాం. May the Lord bless these thoughts for our sake. ప్రభు మన కొరకై ఈ వచ్చిన భాగాలన్నిటినీ దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. సహోదరులు ఇమ్మానియల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సహోదరుడు ఇమ్మానియల్ గారు గచ్చిబౌలిలో ఉన్నటువంటి క్రిస్టియన్ అసెంబ్లీ నుంచి వచ్చారు. సంఘపతులు వారు ప్రార్థన చేస్తారు. అందరు దయచేసి కళ్ళు మూసుకోవాలని మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ ప్రభువా, మా రక్షణకు ఆధారభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరములో ప్రభా మీ యొక్క దాసుల ద్వారా మీరు మాకు అందించిన శ్రేష్టమైన వాక్యములను బట్టి అయా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. 1000 ఏళ్ల పరిపాలనలో మా ప్రియ ప్రభుకి ఇవ్వబడినటువంటి ప్రత్యేకతలను గురించి ప్రభా, ప్రత్యేకమైనటువంటి పేర్లను గురించి, వాటి యొక్క భావాలను తండ్రి మీ దాసుల ద్వారా మీరు మాకు వినిపించినందుకు నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రియ ప్రభువా, యెహోవా చిగురని, దావీదు చిగురని, అయా విధేయత గల మరి ఆయన సేవకుని యొక్క చిగురని, అలాగే మా ప్రియ ప్రభువు ఆయన ప్రభా మరి నాయన ఆయన రాజుగాను యాజకుడుగాను ప్రభా మరి ఉన్నాడనేటువంటి చిగురు విషయం కూడా మీరు మాకు తెలియజేసినందుకు నాయన మీకు స్తోత్రాలు. సైన్యములకు అధిపతికి యెహోవా, అవును నాయన నీవు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువై ఉన్నావు. ఆనాటి కాలంలో నీవే సర్వాధికారము మానవులపైన కలిగి ఉండుటగా మానవులు మాకు అధికారం అక్కర్లేదు, మేము దేవుని యొక్క పరిపాలన ఉండలేము, మాకు ఒక రాజు కావాలని సౌలుని గురించి తండ్రి మేము చూస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, మరి నేను ఈనాటి కాలంలో కూడా చాలా మంది విశ్వాసులమైనటువంటి మేము కూడా కొన్ని సమయాల్లో మాకు మేమే రాజులుగా ప్రభువులుగా మరి ఎంచుకుంటూ తండ్రి నేను మీ సన్నిధిలో తగ్గించుకోలేక కొన్నిసార్లు మా యొక్క బలహీనతలో మేము ఉన్నాం. మీ దాసుల ద్వారా మరొకసారి మిమ్మల్ని హెచ్చరించినందుకు నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రియ ప్రభువా. అలాగే తండ్రి నాయన మరి తండ్రి యెషై చిగురుగా, అలాగే తండ్రి నేను రాజుగా, మరి నాయన విమోచకుడుగా, నాయన అనేకమైనటువంటి పేర్ల ద్వారా ప్రభా మీ యొక్క నామాన్ని మీరు మాకు తెలియజేసినందుకు నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఆ విమోచకుడు ప్రభువా ఆయన దేవాది దేవుడై ఉండి
పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, పరిపూర్ణమైనటువంటి దేవుడుగా ఆయన ఉండే 2 కార్యములు ఆయన చేసిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు. నిజంగా రక్షణ యొక్క ప్రణాళిక చూస్తే ఎంతో ఆశ్చర్యమునైనా ఆయన దేవాది దేవుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి పాప శరీరాకారంతో ఈ లోకమునకు వచ్చి 33 సంవత్సరములు ఈ లోకంలో జీవించి చేయని నేరానికి ప్రభువా మా నిమిత్తమై ఆయన శిక్ష పొందినందుకు తండ్రి మీకు వందన. పాపం చేసింది మేము, శిక్ష అనుభవించింది ఆయన. పాపానికి శిక్షను తను అనుభవించి దేవునికి మానవునికి ఉన్నటువంటి విరోధమును తీసివేసి ఉభయులను ఏకపరిచిన విధానమును బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. అవును తండ్రి, మీ దాసుడు చెప్పినట్టుగా ప్రభా మీ మాటలన్నీ కూడా మీ బిడ్డలమైన మేము వినగలుగుతున్నాం, కానీ లోకానికి ఈ విషయాలు ఏమీ కూడా తెలియదు తండ్రి. చనిపోయిన తర్వాత మానవుని జీవితం ఏమవుతుందో, సాగుతోనే అంతమైపోతుందని చాలా మంది భ్రమలో ఆయన ఉంటున్నారు. మీ అందు విశ్వాసం ఇచ్చిన మాకైతే తేటైనటువంటి సత్యాన్ని ప్రభా మీ దాసుని ద్వారా మీరు మాకు అందించినందుకు నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా. మరి నాయన ఉదయమున, మధ్యాహ్నమున, ఈ రాత్రి వేళ జరిగించిన పరిచర్యను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు. అలాగే రేపు జరిగేటువంటి పరిచర్యలోను, ఎల్లుండి జరిగే పరిచర్యలోను కూడా ప్రభా మీ దాసుని బలపరిచి, మీ సులువు చాటం మరుగుపరిచి, లోతైనటువంటి సత్యములను ప్రభా మీరే వెలికి తీసి ప్రజలతో మీరే మాట్లాడి మీ నామాన్ని కనపరుచుకోమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నా. అలాగే తర్జుమా చేస్తున్న మీ దాసుని ప్రభా మీరు బలపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన రాత్రి వేళ చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడున్న స్థానిక సంఘాన్ని బట్టి, ఆయన సంఘాన్ని ప్రభా మరి చూసుకుంటున్న పెద్దలను బట్టి, సురేష్ బాబు, కిషోర్ బాబు, అలాగే తండ్రి నాయన ఇంకా అనేకమైన పెద్దలను బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాను. సంఘమును దీవించండి, సంఘమును బలపరచండి, సంఘమును నాటికి అభివృద్ధి చెందుటకు కావలసిన సహాయం దయచేయండి. ఏ ఉద్దేశంతో ఈ కూడికలు ఏర్పాటు చేశారు నాయన, వాటి యొక్క ఉద్దేశాన్ని మీరు సఫలపరిచి మీ నామాన్ని ఘనపరుచుకోమని ప్రభు మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నా. ఈ రాత్రి వేళ మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న పరిచర్య కొరకై సిద్ధపరచమని, అన్నిటిలో మీరే మహిమ పొందమని యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రియులరా, ప్రభువులందరికీ వందనాలు. చక్కని వర్తమానాలు విన్నాం. చివరిగా సహోదరులు మరి జ్ఞాపకం చేసినట్లుగా ఇంకా ఎవరైనా తాము నమ్మేమా లేదా అలాంటి మనస్సుల మధ్యలో వారు గలిబిలిగా ఉన్నట్లయితే, రక్షణ తీర్మానం లేకుండా ఉన్నట్లయితే అలాగే త్రోసివేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు. రారాజుగా యేసుక్రీస్తు ప్రభు రాబోతూ ఉన్నాడు. పాపములకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయనే భరించి ఉండగా దయచేసి ఆ భరించినటువంటి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందాలి అని ప్రభు నామమున మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఎవరైనా రక్షణ తీర్మానం చేసుకోదలుచుకుని ఉంటే వారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే పెద్దల వారి కొరకు ప్రార్థన చేసి తీర్మానం చేపిస్తారు. అలాగే కాకుండా ఇప్పుడు రేపేమి జరుగుతుందో మనకు తెలియదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. కనుక ఆయన రాబోయేది ఖాయము. ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నీ కూడా అభూత కల్పనలు కావు, దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాలు. కనుక ఆ మాటలు యథార్థంగా జరగబోతూ ఉన్నాయి. నిత్య శిక్షకు కావాలని ఎందుకు పోతారు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఉంటే దయతో ముందుకు వచ్చి వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరిట మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. పైన భోజనాలు ఉన్నాయి, అందరికీ ఏర్పాటు చేయబడ్డాయి. కనుక మనము పైకి వెళ్ళినట్లయితే భోజనాలు వడ్డించబడతాయి.